నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. నేను రాధిక. హర్మూజ్ లొల్లి అయిపోనే లేదు. ఇరాన్తో డీల్ కుదరనే లేదు. అప్పుడే మరో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు ట్రంప్. ఇండియాతో పాటు చైనాకు ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై కన్నేశాడు. ఈ నెల 13న ఇండోనేషియాతో డీల్ చేసుకుని మలక్కాను నియంత్రించాలని చూస్తున్నాడు. మరి ట్రంప్ నిజంగా మలక్కాను కంట్రోల్లోకి తీసుకుంటే ఇండియా పరిస్థితి ఏంటి? చైనాతో పాటు మన దేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడా? మలక్కా జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. మలేషియాలోని మలై ద్వీపకల్పం నుంచి ఇండోనేషియా సుమత్రా ద్వీపం వరకు దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన మార్గం ఇది. ప్రపంచ రవాణాకు ఎంతో కీలకమైంది. ప్రతి సంవత్సరం దీని ద్వారా 80,000 నౌకలు ప్రయాణిస్తాయని ఒక అంచనా. నిత్యం ఎంతో బిజీగా ఉంటుంది ఈ జలసంధి. ప్రపంచ వాణిజ్యంలో 4వ వంతు వస్తువులు, ముఖ్యంగా చైనా, జపాన్ వంటి దేశాలకు 80% చమురు రవాణా మలక్కా ద్వారానే జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు హర్మూజ్ ఎంత ముఖ్యమైందో చైనా కూడా ఇది అంత ఇంపార్టెంట్. అందుకే చైనాను కంట్రోల్ చేయడానికి మలక్కాపై కన్నేసింది అమెరికా. ప్రస్తుతం మలక్కాను మలేషియా, సింగపూర్తో పాటు ఇండోనేషియా కంట్రోల్ చేస్తున్నాయి. గల్ఫ్లో పట్టు కోసం హర్మూజ్ను నియంత్రించాలని చూస్తున్న అమెరికా ఇండో పసిఫిక్ రీజియన్లో ఆధిపత్యం కోసం మలక్కాను టార్గెట్ చేసింది. దీన్ని చేతిలోకి తీసుకుంటే చైనా ఆయువు పట్టుపై కొట్టొచ్చని చూస్తోంది. అయితే మలక్కా చైనాతో పాటు ఇండియాకు కూడా చాలా కీలకమైంది. మన వాణిజ్యంలో దాదాపు 55% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. పైగా మన అండమాన్ నికోబార్ దీవుల నుంచి మలక్కా స్టార్టింగ్ పాయింట్కు కేవలం 24 గంటలోపే చేరుకోవచ్చు. ఎప్పుడు ఏ మాట మాట్లాడుతుందో తెలియని అమెరికాకు ఈ జలసంధిపై కంట్రోల్ చిక్కితే ఇండియా కూడా ఇబ్బందికరమే. ఇప్పటికే ట్రేడ్ డీల్ విషయంలో ఇండియాపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన ట్రంప్ మలక్కాను కూడా నియంత్రణలోకి తెచ్చుకుంటే భారత్కు కూడా కష్టకాలమే.